తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో విత్తనాల కోసం క్యూ లైన్లు ఉన్నాయని చెప్పి మొదటగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో అప్పుడు 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా క్యూ లైన్ లేకుండా మేము చూసామని చెప్పి ఇటీవల కేటీఆర్ కూడా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం జీలిగా విత్తనాల కోసం కూడా గతంలో చెప్పులు అవన్నీ పెడుతున్నారు. ఇప్పుడు పాస్బుక్ జిరాక్స్లు కూడా పెట్టిన పరిస్థితి చూడొచ్చు. నిజామాబాద్ జిల్లాలోని అర్గుల్ సొసైటీ పరిధిలో ఉన్న అర్గుల్ సొసైటీ పరిధిలోని సుమారు 7 గ్రామాలు ఉంటాయి. 7 గ్రామాలకు పైన ఇక్కడ పూర్తిగా రైతాంగానికి జిరాక్స్ ఏదైతే జీలిగా విత్తనాలు కావాలి, ఒక జిరాక్స్కు కేవలం 3 బ్యాగులు ఇస్తామని చెప్పి చెప్తున్నారని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ రైతాంగానికి పూర్తిగా కావాల్సిన విత్తనాలు మే నెలలో మొదటి వారంలోనే ఇస్తే బాగుంటుంది. కాబట్టి ఇప్పటికే రోహిణి కార్తె ప్రారంభమైంది. రోహిణి కార్తె ప్రారంభమైన నేపథ్యంలో జీలిగా విత్తనాలు వలిగిన తర్వాత దానికి అందరికీ పచ్చి రొట్టె చేస్తే వరి పంట వేసుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పి రైతాంగం పూర్తిగా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, మీరు అసలు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏంది, ఏం కావాలి? మేము జీలుగ విత్తనాల కోసం లైన్ కట్టినాము. కేవలం ఒక మనిషికి ఒకటే బ్యాగ్ ఇస్తారు. ఆ ఒక్క బ్యాగుతో మేము ఏం చేయాలి? కనీసము ఒక్కొక్క రైతుకు 4 ఎకరాలు 5 ఎకరాలు అంటే కనీసం 2 బ్యాగులు కావాలా? ఒక్క బ్యాగ్ ఇస్తున్నారు. అది ఎండల లైన్లో నిలబడ్డాం. గవర్నమెంట్ మేము రైతులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు, కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇది చాలా దారుణం. నీకు ఎన్ని ఎకరాలు ఉంటుంది? నేను మొత్తం ఒక 11 ఎకరాలు చేస్తున్నాను. 11 ఎకరాలు ఎన్ని కావాలి? నాకు సుమారు ఒక 6 సంచులు కావాలి, కానీ కేవలం 2 మాత్రమే ఇస్తున్నారు. 2 లేదా 3, ఒక జిరాక్స్కి ఒకటే. ఇట్లాంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రభుత్వం మాత్రం రైతుల ప్రభుత్వం, రైతులకు సేవ చేస్తున్నాము అని చెప్తుంది, కానీ నిజంగా వాస్తవానికి వచ్చే వరకు రైతులకు ఎలాంటి సౌకర్యాలు కలగడం లేదు. సరైన ఇస్తలేరు. విత్తనాల విషయంలో కానీ, ఏదైనా మందుల విషయంలో కానీ చాలా కొరతగా ఉంది. ఎందుకు మరి గవర్నమెంట్ ఈ విధంగా రైతులని మోసం చేయాలని చూస్తుందో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. చెప్పండి, ముఖ్యంగా ఒక జీలిగా విత్తనాలే కాదు, పూర్తిగా విత్తనాలని కూడా రైతాంగానికి సకాలంలో అందజేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికీ జీలిగా విత్తనాలు మొదటగా అందించే ఈ జీలిగా విత్తనాలు, దాంతోపాటు ఎరువులు కూడా అందించాలి. ఇప్పుడే ఇట్లా ఉంటే తర్వాత ఎలా ఉంటుంది అనుకున్నాం? ఇంకా ఈ ఓన్లీ స్టార్టింగే, ఫస్టే జీలుగ విత్తనాల విషయంలో ఈ పరిస్థితి ఉన్నదంటే ఇంకా రాను ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇంకా తర్వాత మందుల విషయంలో కానీ, విత్తనాల విషయంలో కానీ ఇట్లా లైన్లు కట్టుకుంటూ పోతే మేము టోటల్ వ్యవసాయం పని చేసుకోవాలా, ఇది వచ్చి లైన్లు కట్టాలా? ఇది చాలా దారుణమైన పరిస్థితులు. నిజంగా ఇది రైతులకు కష్టకాలమే. ఇక్కడ మరికొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడుగు. అసలు పూర్తి స్థాయిలో రైతాంగం కూడా ఇక్కడ క్యూ లైన్లో పెట్టి పాస్బుక్లన్నీ కూడా జిరాక్స్లన్నీ క్యూ లైన్లో పెట్టి వారు ఇక్కడ కూర్చున్న పరిస్థితి అయింది. ఒక్కొక్కరికి కొందరు పాస్బుక్లు అయితే చేతిలో పట్టుకొని రాళ్ళు కూడా పెట్టుకున్న పరిస్థితి. ఎందుకంటే తమకు క్యూ లైన్ పోతుంది, ఎండలో ఉంటే ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశం మీద నీడకొచ్చి కూర్చున్న పరిస్థితి నెలకొంది. దీనికి క్యూ లైన్లో నిల్చున్నారు. వారికి అసలు ఈ రైతాంగానికి జీలిగా విత్తనాలు అందించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సకాలంలో జీలిగా విత్తనాలు అందక చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికీ సంబంధించి చూసుకొచ్చి ఒక రైతు ఉన్నారు ఇక్కడ, వారిని అడుగుదాం. చెప్పండి, మీది ఏ ఊరు నుండి వచ్చారు, ఏంది? పడకల్ సార్, పడకల్. దేనికోసం వచ్చినావు? జీలుగు. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 5 ఎకరాలు ఉంది. ఎన్ని కావాలా, ఎన్ని ఇస్తారు? ఎన్ని ఇస్తారు మేము పోయితే లోపలికి వస్తే వెళ్తుంది. ఇక 5 ఎకరాలు ఉంటుంది. అది 2 పేపర్లు తెచ్చిన. మా భార్య పెరాడు ఎకరన్నర, నా పెరాడు 4 ఎకరాలు. ఎన్ని ఇస్తారో తెలియదు ఇప్పుడు లోపలికి పోతే. అంతేనా? ఇక్కడ మరో రైతు ఉన్నారు, జీలిగా విత్తనాల కోసం లోపల నుండి అదే రిసిప్ట్ అయితే రాసుకొచ్చుకున్నారు. చెప్పండి, మీ పేరేంటి, ఏ ఊరు మీది? నా పేరు పోషణ, పడకల్. అయితే ఈ పంచడం అనేది ఒక్క దగ్గర కాకుండా ఈ మిగతా శాఖలు ఉన్నాయి కదా, అక్కడ కూడా పంచితే బాగుంటుందేమో అని అభిప్రాయం. ఎందుకంటే అక్కడ నుండి ఇక్కడికి రావడం, ఇక్కడ లైన్ నిలవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎక్కడ సొసైటీలో శాఖలు ఉన్నాయి కాబట్టి అక్కడ పంచితే బాగుంటుందేమో అనుకుంటున్నాం సార్. ఎన్ని ఎకరాలు నువ్వు వరి నాటేస్తున్నావు, ఎన్ని జీలుగా కావాలి, ఏంది అసలు ఇప్పుడు ఎంత ఇస్తారు? నాది 3 ఎకరాలు ఉంది. అయితే 2 ఎకరాలకు ఒక బస్తా ఇస్తారు. 2 బస్తాలు తీసుకున్నాను నేను 3 ఎకరాలకు. సరిపోతాయా? సరిపోతాయి. అంటే ప్రభుత్వం ఇట్లా క్యూ లైన్లో ఎప్పుడైనా మీరు చూసారా ఈ గత 10 ఏళ్ళల్లో? అంటే రైతులకు ఈ ఏది విషయంలో, విత్తనాల విషయంలో అయినా, సీడ్ విషయంలో అయినా లైనే ఉంటుంది. అంటే కొరత అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయినా ఇక తప్పదు కదా, వేరే ఊరికి వచ్చి లైన్ ఉండాలి బదులు ఇలా లైన్లో పెడుతున్నారు. మహిళా రైతున్నారు జీలిగా విత్తనాల కోసం వచ్చి. అమ్మ, మీరు ఏ ఊరు నుండి వచ్చారు? పడకల నుంచి వచ్చిన. ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? మీకు మీ ఊర్లో లేదా? మా ఊళ్ళకి పంపించలేరు కదా సార్. మా ఊళ్ళకి పంపిస్తే మేమే లైన్ పట్టుకొని తీసుకుంటాం కదా. వాళ్ళకు ఒక 100 అన్న పంపించాలా? ఈడి దాకా వచ్చుడు అవసరమా? లేసించండి మందులు రకచ్చి మందులలో లైన్ పట్టుకుంటే ఎట్లుంటుంది? మనవులే మనకత్తే మందు సంచులు పంపించినట్లు ఇవి పంపిస్తే ఆనే లైన్ పట్టుకుంటాం కదా. బుక్కు 1, 2 ఎన్నన్నారని. అవునా? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 3. ఎన్ని ఇస్తామన్నారు బ్యాగులు? ఎన్నిటి కోసం వచ్చినావు?
రెండుటి కోసం వచ్చిన ఎన్ని ఇస్తారో తెలియదు ఇక. మొత్తంగా చూసుకోవచ్చు రైతాంగం కోసం పూర్తి స్థాయిలో జీలుగా విత్తనాలు సరఫరా చేస్తున్నామన్న తెలంగాణ కాలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి పూర్తి స్థాయిలో సకాలంలో జీలుగా విత్తనాలు అందజేయకుండా మా గ్రామానికి జీలుగా విత్తనాలు వస్తే మా ఊర్లో మేము క్యూ లైన్ పడుతుంటే అందరం కలిసి ఒకే సొసైటీ పరిధిలోకి రావడం, ఇక్కడికి రావడం వల్ల అన్ని 7 గ్రామాలకు సంబంధించిన రైతులందరం ఇక్కడికి రావడం వల్ల గుమిగూడడం వల్ల ఇబ్బందులు అవుతుంది. ఖచ్చితంగా రైతాంగానికి సరైన సమయంలో రైతాంగానికి జీలుగా విత్తనాలు కానీ ఇతర విత్తనాలు అందజేస్తే ఇలాంటి క్యూ లైన్లు ఉండే పరిస్థితి ఉండదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తిస్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం కోసం ఏర్పడిందని చెప్తున్నారు. ఇక్కడ కూడా రైతాంగానికి పూర్తి స్థాయిలో విత్తనాలు సరఫరా చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.